స్వామివారి యొక్క ఖ్యాతినో కీర్తినో పెంచేంత ఇన్వడించేంత గొప్ప వాళ్ళం మనం కాదు, మనం చాలా చిన్నవాళ్ళం. కాకపోతే క్షేత్రానికి సమైక్య రాష్ట్రంలో కొంచెం నిర్లక్ష్యానికి గురైంది. ఆలయం గొప్పగా నిర్మించాలని, సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని, ఇది ఒక దాదాపు 1000 ఎకరాలలో టెంపుల్ సిటీ కూడా అద్భుతంగా తీసుకురావాలని సంకల్పించి పనులు ప్రారంభించాం. చంద్రశేఖరరావు గారు ఉపవాస దీక్ష తీసుకొని నాకు చెప్పి, ఆయన మహానుభావ ఎంత కఠోర నియమం చేశాడంటే 3 రోజుల పాటు గ్లాసు పాలు తాగి, అరటిపండు తిను, యాపిల్ పండు తిను, 3 రోజులు ఉపవాస దీక్ష తీసుకొని, ఉపవాస దీక్షలో కింద పడుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ రకంగా సేవ చేసి సాధించాడు. ఈ యాదాద్రి దేవాలయాన్ని కూడా నిద్ర చేసి స్వామిని మెప్పించి అనుమతి తీసుకొని స్వామి వారి యొక్క జీర్ణోద్ధారణానికి ఆయన సంకల్పం చేసుకున్నాడు. ఆయన సంకల్పం ఆజ్ఞ ఇచ్చినాడు కాబట్టి ఇంత కళాత్మకంగా వైభవంగా ఈ ఆలయం నిర్మాణం అయింది.